వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజీవ్ గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి అదేవిధంగా ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి, సో మార్కెట్ మీద ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో మొత్తం మీద రియల్ ఎస్టేట్ లాస్ట్ 2 years నుంచి తీసుకున్నామంటే కాస్త డల్గానే నడుస్తుంది. ఒక్కసారిగా ఊహించినంత రేంజ్లో గోల్డ్ రేట్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. పక్క గోల్డ్ రేట్స్, సిల్వర్ రేట్స్ కాస్త ఈరోజు మళ్ళీ కొంచెం పెరిగినట్టు కూడా కనిపించింది. సో ఇంత గ్రోత్ ఒక్కసారిగా రావడం కారణం ఏంటంటే, అంటే ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం మాట్లాడాలన్నప్పుడు. గోల్డ్ ప్రైస్కి వచ్చినప్పుడు గోల్డ్ ఏంటంటే చైనా ఫోకస్గా గోల్డ్ని స్టోర్ చేయడము, వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేయడం వరల్డ్ ప్రపంచ మార్కెట్లో. దాంతోపాటు ఏంటంటే డాలర్ యొక్క పతనానికి కోసం వెయిట్ చేస్తుంది చైనా. సో ఇవన్నీ ఇదొక ఆస్పెక్ట్ అవుతే మనం కంటిన్యూస్గా మనకి ఏమవుతుంది, మార్కెట్లో ఇంతకుముందు గోల్డ్ ఫిజికల్కే కాకుండా మన ఈక్విటీస్లో, షేర్ బాండ్స్లో వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక రకమైన హైప్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ రీసేల్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. దానివల్ల ఏంటంటే ఈ లాస్ట్ 2-3 days నుంచి కూడా ప్రైసెస్ అనేది డౌన్ అవుతుంది. సో ఇంత హైప్ రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ చైనా గోల్డ్ స్టోర్ చేయడము, అదేవిధంగా ఎకానమీ బాగా లేకపోవడం వల్ల మన దగ్గర ఉన్న బ్యాంకులు కూడా ఎక్కువ మొత్తంలో గోల్డ్ కొని స్టోరేజ్ చేయడం వల్ల ఏంటంటే రోజు ప్రైస్ పెరుగుతూ పోయింది. సో మనం 70,000-80,000 ఉన్నటువంటి గోల్డ్ ఇవాళ 160-170 క్రాస్ అయిందంటే అటు చైనా కొనడం, ఇటు మన దగ్గర ఉన్నటువంటి ఈవెన్ సెంట్రల్ బ్యాంకే ఆల్మోస్ట్ ఒక 1,500 టన్నులు సంథింగ్ గోల్డ్ పర్చేజ్ చేసినట్టుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దానితో పాటు రష్యా, ఉక్రెయిన్ వార్లు, ఇజ్రాయెల్ వారు, ఈజిప్ట్ వార్లు, ఈ చిన్న చిన్న కంట్రీస్ పక్కన ఉన్నటువంటి ఈ అనిశ్చితి వల్ల కూడా ఎకానమీ ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా గోల్డ్ ప్రైసెస్ పెరగడము, దాంతోపాటు ఎకానమీ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రైసెస్ అన్నీ కూడా డిఫరెంట్గా సినారియో చేంజ్ అవుతుంది అనేది కనపడుతుంది మనకు. మేజర్ ఇక్కడ ఏంటంటే మనం ఎకానమీ బాగాలేదు, వరల్డ్ ఎకానమీ రెసిషన్లో ఉంది. దానివల్ల ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్క ల్యాండ్ రేట్స్ పడిపోలేదు, స్టేబుల్గా ఉంది, కానీ మార్కెట్ పెరగట్లేదు. విపరీతంగా గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. సరిగ్గా ఇప్పుడు పిల్లల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు గోల్డ్ కొనాలా, ల్యాండ్ కొనాలా ఏంటి, ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో అయితే ఉన్నారు. సో మార్కెట్లో ఎప్పుడు చూసినా మన 2007 ఆ టైంలో అయితే ఒకసారిగా భూమి వచ్చింది మనకి, రియల్ ఎస్టేట్ భూమి. ఆ తర్వాత ఫిక్స్ స్టేజ్ చూసింది మనం 2018 ఆ టైంలో చూసాం. మళ్ళీ లాస్ట్ 2-3 years నుంచి మార్కెట్ ఫుల్ డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలా లేకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇది అప్ అండ్ డౌన్స్ కనపడుతుంది ఇది ల్యాండ్ అనేది. గోల్డ్ అలా కాదు, ఒక్కసారిగా హై టాప్లోకి వెళ్ళిపోతుంది. సడన్గా ఎప్పుడైనా పడిపోతుందా తెలియదు, ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మీరు ఇచ్చే సలహా అంటే గోల్డ్ ఇప్పుడు మీరు లాస్ట్ 3 days నుంచి చూస్తే గోల్డ్ ప్రైస్ అనేది డౌన్ అవుతూ వచ్చింది. మనం చూసినట్టు గోల్డ్ కానీ ఇటు సిల్వర్ కానీ. సో గోల్డ్ అనేది ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది కొంతవరకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి డెఫినెట్గా గోల్డ్ మీద మీకు ప్రైస్ మంచిగానే అప్రిషియేట్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్లో. కానీ కంపారిటివ్ ల్యాండ్తో కంపేర్ చేసినప్పుడు గోల్డ్ ప్రైస్ కంటే ల్యాండ్ ప్రైస్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు కంపారిటివ్ ఏ స్ట్రాటజీ తీసుకున్నా కూడా గోల్డ్ పెరిగింది, ఇవాళ 10 నుంచి 20,000 పెరిగింది, 30,000 పెరగచ్చు. కానీ ల్యాండ్ ప్రైస్ అదే లాంగ్ టర్మ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గోల్డ్ మీద 1 crore ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ మీద 1 crore ఇన్వెస్ట్ చేస్తే ఈ గోల్డ్ ఒక 30-40% పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ ల్యాండ్ అంతకుమించి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సమ్టైమ్స్ 100%, 200% పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లోకల్ డిమాండ్ కానీ మీరు మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినా కూడా, అక్కడ ఉన్న కనెక్టివిటీ పరంగా చూసినా కూడా ల్యాండ్ ప్రైస్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రోడక్ట్ ప్రైస్ చూసినప్పుడు ఏంటంటే, గోల్డ్ ప్రైస్ చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనం కొన్నదానికి అప్రిషియేషన్ ఉంటుంది, బట్ కంపేర్ చేయలేము, గోల్డ్కు ల్యాండ్కి కంపేర్ చేయలేము. కానీ కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు కేజీ గోల్డ్ 3 కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవడం. అంటే డెఫినెట్గా జరుగుద్ది, కానీ ఎప్పుడు జరుగుతుంది, లాంగ్ టర్మ్ జరుగుతుంది. ఐ థింక్ మనము 2000లో చూడండి, 2000 ఎంత గోల్డ్ ప్రైసు 5,000, 4,500 నుంచి 6,000 బిట్వీన్లో ఉంది. ఇవాళ 1.5 lakhs అయింది. సో అప్పటి నుంచి 2000 నుంచి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడింది, ఆల్మోస్ట్ 26 years పట్టింది. 5,000 నుంచి 1,50,000 కావాలంటే 25 సంవత్సరాలు పట్టింది. సో ఇది లాంగ్ టర్మ్లో జరిగింది. ఆన్ ఆఫ్ సడన్గా ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే మనకు 2 monthsకో 3 monthsకో 1 yearకో జరగలే. 25 years ఉంది ఇక్కడ.
స్పాన్ ఆఫ్ టైం 26 ఇయర్స్ తర్వాత పెరిగినటువంటి ప్రైస్. ఇదే విధంగా మీరు గోల్డ్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలిగితే అప్పుడు రావచ్చు, డెఫినెట్గా రావచ్చు, 3.5-4 CR కూడా రావచ్చు పర్ కేజీ. కానీ అదే ప్రైజు ఇదే డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మోర్ దెన్ గోల్డ్ అయితే రావడానికి అప్రిషియేషన్ అయితే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా దేంట్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి? గోల్డా, ల్యాండా, స్టాక్ మార్కెటా? ఈ మూడిట్లో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సేఫ్ అని అంటే ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 3 డివైడ్ చేస్తారు. కొంతమంది ల్యాండ్ 70-60% ల్యాండ్లో చేసి రిమైనింగ్ 40%ని కొంతమంది షేర్లో, కొంతమంది ఈక్విటీలో, కొంతమంది మ్యూచువల్ ఫండ్లో పెడుతుంటారు. సో మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, ల్యాండ్ మీదనే చేస్తారు. రిమైనింగ్ ఉన్నటువంటి 40% 30% ఏదైతే ఉందో అది అన్నింటిలో డివైడ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్కో 10%, ఈక్విటీకో 10%, మీరు అటువంటి గోల్డ్ కానీ, గోల్డ్ పర్చేస్ కానీ, ఇవాళ ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన పని లేదు, గోల్డ్ బాండ్స్ ఇస్తున్నది. సో బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మనము ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు షేర్స్ ఉన్నాయి, షేర్ మార్కెట్లో కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంత డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లా చేసే వాళ్ళు ఉంటారు. కానీ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చేసి ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇవాళ మనము ఏ ఇన్వెస్టర్ని అడిగినా, ఏ కోటీశ్వరిని అడిగినా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ల్యాండ్ మీద మాత్రమే ఉన్నాయి. గోల్డ్ మీద పెట్టే వాళ్ళు 30% ఉంటారు. అది కూడా కొంత లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయి. కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇవాళ పెరిగినటువంటి ప్రైస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మనకి ఎవరైతే పైనీర్స్గా కనపడుతున్నారో, మార్కెట్ లీడర్స్ కనపడుతున్నారో వాళ్ళందరూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. సో డెఫినెట్గా ల్యాండ్ అనేది ఎప్పటికి కూడా మోర్ దెన్ గోల్డ్ అయితే చెప్పొచ్చు మనం. లాస్ట్ 5 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మనం ఒకసారి కానీ పరిశీలించామంటే ఈ బిజినెస్లోకి చాలామంది ఎక్కువ మంది వచ్చారు. కానీ దానికి తగ్గట్లు మనకి బిజినెస్ లేదు అని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. అంటే ఈజీగా వెంచర్ అయ్యొచ్చు, ఈజీగా ప్లాట్స్ అన్ని అమ్మేయచ్చు, తొందరగా సంపాదించవచ్చు అని చెప్పి కూడా చాలామంది అదే ఆలోచనతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టారు. సో మార్కెట్ మీద దీని మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించింది. అంటే విపరీతంగా వెంచర్లు వేయటం అన్ని చోట్ల, అన్ని ప్లేసుల్లో. అంటే కోవిడ్ తర్వాత మార్కెట్ బాగా కనపడింది మనకు. 18 నుంచి 22 మధ్యలో మార్కెట్ చాలా బాగా నడిచింది. సో కోవిడ్ ఉన్నప్పటికి కూడా బిజినెస్ నడిచింది. ఎంత సివియర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా బిజినెస్ నడిచింది మనకు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 2022 మిడ్ ఆఫ్ 23 నుంచి మనకు 23 నుంచి ఐ థింక్ 23 నుంచి మార్కెట్ కొంచెం స్నాగ్నేటివ్ మార్కెట్ రావడం జరిగింది. దాని తర్వాత మారుతున్న పరిస్థితులు, ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, దాంతోపాటు వరల్డ్ ఎకానమీ వాళ్ళకపోవడము, ఐటీలో రెసిషన్ రావడము, షేర్ మార్కెట్ పడిపోతుండడము, గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉండడము, ఇవన్నీ మనకు ఇన్ని రకాల సెగ్మెంట్స్ అన్నీ కూడా రిలేషన్ ప్రభావం చూపిస్తాయి. దట్ మార్కెట్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మార్కెట్ వాల్యూ కూడా 2 times పెంచింది గత గవర్నమెంట్. సో ఏమవుతుందంటే ఇక్కడ ల్యాండ్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. మనకి ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్కి దగ్గరగా ఉన్నప్పుడు ప్రాపర్టీస్ ఈజీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ ప్రైజెస్ పెరిగాయని మీరు అంటున్నారు. ఆర్టిఫిషియల్గా ల్యాండ్ ప్రైజెస్ పెంచేశారు కొంతమంది గుప్పెట్లో పెట్టుకొని. అంటే లేదండి, అట్లంటే 1-2 సందర్భాలు జరగచ్చు, 1-2 ప్లేస్లో జరగచ్చు. ఎంటైర్ తెలంగాణలో మీరు ఏ మూలకి వెళ్ళినా ఇవాళ 25 lakhs per acre తక్కువ లేదు. 25 lakhs per acre లేదు. మనము ఇదే కోకాపేట నియోపోలిస్లో 100 కోట్ల ఎకరం పోయినాడు, ఆశ్చర్యపోయినా మనం. 100 కోట్ల ఎకరం ఆర్టిఫిషియల్గా పెంచేశారు. అంటే మన దగ్గర ఆర్టిఫిషియల్ పెంచడానికి లేదు. మనం అనుకున్నాం ఆర్టిఫిషియల్గా జరుగుతుందేమో అనుకున్నాం, కానీ ఆర్టిఫిషియల్ జరగలేదు. ఎందుకంటే మన దగ్గర ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్ కంపారిటివ్లో వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లో FSI ఇండెక్స్ ఫ్రీ ఉంది, హైరేజ్కి పర్మిషన్స్ ఉన్నాయి, అప్ టు ది స్కై లెవెల్లో ఉంది మనకు. సో ఇక్కడ డిమాండ్ అట్లే ఉంది, ఇన్వెంటరీ తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇవాళ 170 కోట్లకు కొన్నా, 100 కోట్లకు కొన్నా, 130 కోట్లకు కొన్నా ఈ FSI ఇండెక్స్ మన దగ్గర ఉండడం వల్ల ఏమైందంటే బిల్డర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఫ్లోర్స్ ఎక్కువగా కడుతున్నాడు, తను ప్రాఫిట్ తీసుకుంటున్నాడు, కస్టమర్కి ఇస్తున్నాడు. దానివల్ల ఇవాళ మార్కెట్లో ఇంత హైరేజ్ రావడానికి, హైదరాబాదు ఇంత పోటీ పడడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర FSI నిబంధనను సడలించడమే, లేకపోవడమే. మనకు రీసెంట్గా ఉప్పల్ టు గట్కేశ్వర్ వరకు హైరేజ్ బిల్డింగ్స్ బాగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో అటువైపు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఒకసారిగా
పబ్లిక్ అటువైపు మళ్ళుతున్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అంటే ఇటు వెస్ట్ హైదరాబాద్ తర్వాత మనకి ఈస్ట్ హైదరాబాద్లో కొంతవరకు నార్త్ హైదరాబాద్లో హైరైజ్ ఉన్నప్పటికీ కూడా ఈస్ట్ హైదరాబాద్లో ఈ మధ్య కాలం లాస్ట్ 3 years నుంచి స్టార్ట్ అయినాయి. మనకు ఉప్పల్లో ఉన్నటువంటి ఎన్ఎస్ఎల్ కానీ, రామ్కే కానీ, నామ్షేర్ కానీ లాంటి కంపెనీలు కూడా, మనకు వాసవి లాంటి వాళ్ళు కూడా అక్కడ ఉప్పల్లో ఈస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఏంటంటే మనకు పోచారం, ఇన్ఫోసిస్, ఐటీ సెజ్, రాయజ ఐటీ పార్కులు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో కూడా ఐటీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ హైరైజ్ స్టార్ట్ అయినాయి. కంపారిటివ్లీ వెస్ట్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఈస్ట్ హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలు ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయినాయి. హైరైజ్ కానీ, విల్లా కమ్యూనిటీస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ. ఇక్కడితో కంపారిజన్ ప్రైస్ వేరియేషన్ కూడా తగ్గుంది. 50% ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ 2.5, 3 CR పెట్టాల్సింది అక్కడ 1.5 CR, 2 CR లోపల వచ్చడానికి అవకాశం ఉంది. సేమ్ డెవలప్మెంట్లు, సేమ్ కంపెనీ, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఏంటంటే ప్లేస్ చేంజ్ అవుతుంది అంతే. సేమ్ కంపెనీ, కన్స్ట్రక్షన్, సేమ్ మోడలు, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. బట్ ప్రైస్ అనేది 50%లో వస్తుంది. దట్టు అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, అక్కడ ఐటీ సెజ్ ఉంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, స్కూల్స్, కాలేజెస్, కమర్షియల్ స్పేస్, ఎవ్రీథింగ్ అక్కడ అవైలబుల్ ఉంది. సో సిటీలో ఈ పర్టికులర్ ప్లేస్లో ఉండాలి, ఇక్కడే చేయాలనేది లేకుండా పోయింది. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ మంచి కమ్యూనిటీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. దట్టు ప్రైస్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది అక్కడ. సో ప్రైస్ అడ్వాంటేజ్ వల్లే ఎక్కువ మంది ఈస్ట్ హైదరాబాద్లో ఇవాళ హైరైజ్ కొనడానికి ఇష్టపడుతున్నారు. దట్ ఈస్ట్ హైదరాబాద్లో గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువగా హైరైజ్ రావడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు కూడా హైరైజ్ మూవ్ అవ్వడానికి ఇష్టపడుతున్నట్టుంది. సో దానివల్ల ఎక్కువ హైరైజ్ అక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు. లుకిస్ట్ పేరుతోటి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని వచ్చింది. ఎంతవరకు సక్సెస్ అయింది సార్ అది? డెఫినెట్గా ఇప్పుడు దానివల్లే కదా ఇప్పుడు ఐ థింక్ 2 ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతున్నాయి ఈ వీక్లో హైరైజెస్. సో అంతకుముందు ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఎన్ఎస్ఎల్ఏ చూడండి, 3 towers 4 towers కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈస్ట్ హైదరాబాద్లో వాసవి అద్భుతంగా బాగా ఎత్తులో కడుతుంది. సో వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు కదా. లుక్ ఈస్ట్ అనేది దాన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే అక్కడ మార్కెట్ ఉందని చెప్పడమే. సో అక్కడ కూడా హైరైజ్కి ఇష్టపడతారు. ఎందుకంటే అప్పటి వరకు ఇండిపెండెంట్ హౌస్లో, స్టాండర్డ్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్లోకి షిఫ్ట్ అవుతున్నారు. సో డిమాండ్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వెస్ట్ మార్కెట్ మీద ఫోకస్ చేశారు ఇన్వెస్టర్స్ అంతా. ఆ మూడ్లోంచి బయటికి రావట్లేదు. అంటే ఇప్పటికీ వెస్ట్ మార్కెటే ఉంది, అటువైపే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా అంటే ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్గా మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే వెస్ట్ అనేది ఎప్పుడు ఎలా చూస్తామంటే మనము వెస్ట్లో ఐటీ ఎక్కువ ఉండడం వల్ల ఫోకస్ బిజినెస్ అనేది ఇక్కడ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, దాన్ని కాదనిలే మనం. కానీ ఇక్కడ ప్రైస్ కూడా ఎక్కువే కదా. అట్లాంటి కంపేర్ చేసినప్పుడు చిన్న మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కానీ, ఎబో మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కానీ ఈస్ట్లో సేమ్ డెవలప్మెంట్లు, సేమ్ కమ్యూనిటీస్, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ దొరుకుతుంది కదా. రాజీవ్ రెడ్డి గారు, ఒక ఫ్లాట్ కానీ కొనాలంటే ఎలాంటి క్యాలిక్యులేషన్ దృష్టిలో పెట్టుకొని ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి? అంటే మేజర్గా మనం ఈ రోజుల్లో చూస్తుందంటే ఒకటి, మనం ఉండేటువంటి ప్లేస్ నుంచి మనం ఎంప్లాయ్మెంట్ ప్లేస్ వరకు ఎంత దూరం ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నాను అనుకోండి, నేను ఉండే ఇంటి నుంచి నా లొకేషన్కి ఎంత డిస్టెన్స్ ఉంది, నేను ఎంత టైంలో రీచ్ అవుతున్నాను, ఎంత టైంలో వచ్చేస్తున్నాను, ఎటువంటి రోడ్ కనెక్టివిటీ ఉందని ఒకటి చూస్తున్నారు. రెండోది అక్కడ సరౌండింగ్లో పిల్లల ఎడ్యుకేషన్ మెయిన్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఆ సరౌండింగ్లో మనం ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ కానీ, మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి సరౌండింగ్లో ఏ స్కూల్స్ ఉన్నాయి, ఎటువంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంతమంది ఇంటర్మీడియట్ ప్లేస్లో కానీ, కొంతమంది స్కూలింగ్లో కానీ, కొంతమంది పీజీ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా నియర్ బై ప్లేస్ చూసుకొని అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్లో ఎక్కువ షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో. సాగర్ హైవే ఎలా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. హై స్పీడ్ రైల్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. సో ఈ హై స్పీడ్ ట్రైన్స్ రావటం వల్ల సో రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం? డెఫినెట్గా హై స్పీడ్ రైళ్ల వల్ల మనం ఎప్పటిలో అనుకుంటున్నాం హై స్పీడ్ రైల్స్, బుల్లెట్ ఏ లొకేషన్లో ఇవి? ఒకటి మనకు హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే, ఇవన్నీ 3 ప్లేస్లు కూడా మోర్ దాన్ 500 kilometers ఉన్నటువంటిది. సో అప్రాక్సిమేట్లీ మనకు ఈ డిస్టెన్స్ తగ్గడం కోసము మినిమం 2.5 hours మనం బెంగళూరు కానీ, ఇటు చెన్నై కానీ, పూనా కానీ మనం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎప్పటిలో అనుకున్నటువంటి ఈ హై స్పీడ్ ట్రైన్స్ వల్ల డెఫినెట్గా ఏ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి, లైక్ ఇప్పుడు మనకు బెంగళూరు హైవే ఉంది, హైదరాబాద్ టు బెంగళూరు అయినప్పుడు డెఫినెట్గా మనకు బెంగళూరు హైవే ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ పక్కన ఇక్కడ ప్లాన్ చేస్తారు వాళ్ళు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్ డివిజన్ టౌన్స్ కానీ, అర్బన్ టౌన్స్ కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా డెఫినెట్గా హైప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ పెరగడానికి అయితే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ బుల్లెట్ ట్రైన్ వచ్చినప్పుడు స్టేషన్స్ వస్తాయి. అక్కడ స్టేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ సరౌండింగ్లో శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ వస్తాయి, కమర్షియల్ టౌన్స్ వస్తాయి.
మనకు ఆల్రెడీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చాలా ఉన్నాయి. సో జోన్ కనెక్టివిటీ దగ్గర ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరిగి అర్బనైజేషన్ అవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆ రూట్లో. హై స్పీడ్ ట్రైన్ల వల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అర్బన్ టౌన్స్ ఎక్కువగా మొబిలైజ్ అవుతాయి. ఇప్పుడు అందరు సిటీలో ఉండాలని కాకుండా కొంత శాటిలైట్ టౌన్షిప్స్ వైపు వెళ్తారు. కొంత ఎగ్జిస్టింగ్ అర్బన్ టైపు వెళ్ళడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది మనకు. రీసెంట్గా కూడా ఒక సర్వే ఒకటి చెప్తుందండి, సిటీలోకి వచ్చి పబ్లిక్ అంటే కొత్తగా వస్తే కొంత ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఓ 5-10 ఇయర్స్ తర్వాత ఒకసారిగా అగ్గిపెట్టెల లాంటి ఇంట్లో మూసుకొని పోయి ఫుల్ ట్రాఫిక్ జాము, బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకసారిగా బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళి ప్రశాంత వాతావరణం బ్రతకాలి అని చెప్పి కూడా ఇప్పుడున్న ఏదైతే జనరేషన్ కావచ్చు ఇదంతా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అంటే డిమాండ్ సిటీ లోపల తగ్గిపోతుంది, అవుట్స్కట్స్ పెరిగిపోతుంది అని చెప్పి. అవునండి, ఇప్పుడు పెరుగుతున్న మార్కెట్ ప్రకారము జనాభా కూడా పెరుగుతుంది. సో ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళందరూ మనం డివైడ్ అయిపోతున్నప్పుడు వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇల్లు కొనుక్కుంటున్నారు. సో సిటీ ఎక్స్పెన్స్తో పాటు పిల్లలు ఎదుగుతున్నారు, పిల్లలతో పాటు మార్కెట్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఎవరు ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇవాళ. సో ఇండిపెండెంట్గా ఇష్టపడిన ఎవరి ఆఫీస్కి నియర్ బై ఉంటుంది, ఎవరి పిల్లల ఎడ్యుకేషన్ దగ్గరలో ఉంటుంది, ఆ ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. ఇవాళ అవుట్స్కట్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే అవుటర్ రింగ్ రోడ్ ఉన్న వల్ల ఎటు నుంచి వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళాలన్నా 35 to 40 minutes ఆఫ్ టైం. ఈ ట్రావెల్ టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు మనము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇలా తుక్కుగూడలో ఉన్నా, శంషాబాద్లో ఉన్నా, లేదు సాగర్ హైవేలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్నా, లేదా షాద్ నగర్ టౌన్లో ఉన్నా 45 to 1 hourలో మనం గచ్చిబౌలి రీచ్ అవ్వచ్చు. సో ఇదే అల్వాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీ గచ్చిబౌలిలో 1.5 hour పడుతుంది. అదే టైంలో ఇప్పుడు అల్వాల్లో హౌస్ కట్టుకోవడం వల్ల అవుటర్ రింగ్ రోడ్ అవుట్స్కట్లోకి వెళ్ళి ఎక్కడ ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా మనకు నాన్ పొల్యూషన్ ఉంటుంది, ట్రాఫిక్ ఇష్యూ ఉండదు, డైరెక్ట్గా ఆఫీస్కి ఈజీగా వితౌట్ ట్రాఫిక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సిటీ ప్రైస్తో కంపేర్ చేస్తే అవుట్స్కట్లో ప్రైస్ తక్కువ, ఇన్వెస్ట్మెంట్ తక్కువ. సో వెల్ సెటిల్ అయిపోవచ్చు అక్కడ ఓపెన్ ఫ్లాట్ కొనుక్కొని. సో ఆ ఉద్దేశంగానే ఇవాళ అవుట్స్కట్స్లో చుట్టూన్నటువంటి ప్రతి ప్రాంతంలో విల్లా కమ్యూనిటీలు కానీ, హైరైజ్ కానీ, స్టాండర్డ్ అపార్ట్మెంట్లు కానీ బాగా డిమాండ్ ఉంది వాళ్ళ మార్కెట్కు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల అన్ని యాక్సెసిబిలిటీ ఉంటుంది. అన్నీ చెప్తున్నారు కదా సార్, అటు బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ సంతోషంగా ఉన్నారా లాస్ట్ 2 years నుంచి? అంటే గత మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు ఈ మార్కెట్లో ఎవరు హ్యాపీగా లేరు. ఎందుకంటే గతంలో మన దగ్గర ఒక 10 units ఉంటే 20 customers ఉండేవాళ్ళు. మన దగ్గర ఇన్వెంటరీ తక్కువ ఉండేది, కస్టమర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇవాళ ఏమైంది, మార్కెట్ స్టేబుల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ మన దగ్గర 10 units ఉంటే 3 customers రావడం, 3 to 4 customers రావడం జరుగుతుంది. అలా అని మార్కెట్ ఏమి ఆగుతుందా అంటే డెఫినెట్గా ఆగట్లేదు. మార్కెట్ నడుస్తుంది. కాకపోతే 6 monthsలో అమ్మాల్సిన ప్రాపర్టీ 8 monthsలో, 9 monthsలో, 10 monthsలో అమ్ముతున్నారు తప్ప ఎక్కడ ప్రాపర్టీ ఆగట్లేదు. అన్సోల్డ్ ప్రాపర్టీ అనేది లేదు మార్కెట్లో. మీరు ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఇన్ని హైరైజ్ చూస్తున్నాం కదా, నాకు రెడీ టు మూవ్ అపార్ట్మెంట్గా ఫ్లాట్ కావాలని అడగండి ఎవరినన్నా. రెడీ టు మూవ్ ఫ్లాట్ లేదు. మీకు ఏదైతే అన్సోల్డ్ అని మార్కెట్లో ప్రచారం చేస్తున్నారో అది నెక్స్ట్ 3 years తర్వాత వచ్చే ప్రచారం ఉన్న వెనక రహస్యం ఏంటి అంటే తెలిసి తెలియక ఒకటి మార్కెట్ డెఫినెట్గా ఉంటుంది కదా, ఏదో ఒక దీంతోనే చేస్తుంటారు. సో మొన్న లాస్ట్ టైం కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 4th city సంబంధించి కూడా ఒక సబ్మిట్ జరిగింది అక్కడ. గ్లోబల్ సబ్మిట్ జరిగింది. తర్వాత కొన్ని రోజులకే కేసీఆర్ గారు దానిపైన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా పబ్లిక్లో కొంచెం గందరగోళానికి. సో అంటే ఏదైనా సరే 2 రాజకీయ పార్టీలు ఏదున్నా కానీ సిటీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాయి. కానీ కొత్త వాతావరణం ఒకటి క్రియేట్ చేస్తున్నారు మార్కెట్ మీద అని చెప్పి. డెఫినెట్గా అట్లాంటిది ఏం జరగదు. కాకపోతే పొలిటికల్ వెండ్ అంట, అది పొలిటికల్గా విమర్శించడానికి తప్ప డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అటువంటి వాతావరణం మనకు హైదరాబాద్లో, తెలంగాణలో ఆ కల్చర్ లేదు. దట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా 4th city కానీ, అది ఫార్మా సిటీ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ఇంకేదైనా సిటీ కానీ, ఎవరు వచ్చినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంటర్నేషనల్ కార్గోకి కానీ, డొమెస్టిక్ కానీ 35 to 40 minutes ఆఫ్ టైంలో రీచ్ అయ్యేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏ కంట్రీలో లేదు. ఇటువంటి ప్లేస్కు 30,000 ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ ఉండి 35 to 40 minutes
టైంలో రీచ్ అయ్యేటువంటి ప్లేస్ వేరే ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో. అటువంటి అవైలబిలిటీ ఫ్యూచర్ సిటీ కానీ ఫోర్త్ సిటీ కానీ ఉండడం వల్లే ఇవాళ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు, ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. గతంలో కేసీఆర్ గారు చేసిన, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ ల్యాండ్ యొక్క వర్త్ని బట్టి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఫీజిబిలిటీని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ని బట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీని బట్టి ఈ ఏ డెవలపరే కానీ ఏ ఇన్వెస్టర్ కానీ రావడానికి ఇష్టపడతారు. కానీ బిగ్ షాట్స్ అంతా ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే బిగ్ షాట్స్ అండి ఇక్కడ లేదు. మనం ఇప్పుడు అన్ని రకాల సెగ్మెంట్ ఇన్వెస్ట్ చేసాం కదా మనము. ఇక్కడ ఫార్మా ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, లైఫ్ సైన్స్ హబ్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఉంది, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంది, ఏఐ డేటా సెంటర్స్ ఉన్నాయి, స్కిల్ ఏఐ సపరేట్ ఐటీ సెజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ ఫర్నిచర్ ఇండస్ట్రీ ఉంది, స్పోర్ట్స్ ఉంది. సో ఒక మొనోపాలి ఇండస్ట్రీ క్రియేట్ చేస్తే మీరు అన్నట్టుగా జరుగుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఇండస్ట్రీస్ని క్రియేట్ చేస్తున్నాము. దాంతోపాటు 14,000 ఎకరాల ల్యాండ్ పార్సిల్ని ఆల్రెడీ డివైడ్ చేసింది ఫోర్త్ సిటీలో. దానిలో భాగంగానే కదా మనకు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవేని ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అప్ టు రీజనల్ లింక్ రోడ్ ఆమన్గల్ వరకు మనం చెప్పిన రోడ్డు అది ఆల్రెడీ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. రోడ్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 months నుంచి రోడ్ వర్క్ క్లియర్గా నడుస్తుంది. సో ఒక అడుగైతే ముందుకు వేసాం మనం ఫోర్త్ సిటీలో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన గ్లోబల్ సమ్మిట్ 2025 పేట ఆల్మోస్ట్ 5 lakhs కోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేసాం మనం. దాంట్లో కొంతవరకు ఒక 30-40% ఇన్వెస్ట్ చేసినా మనకు అంతకుముందు డల్లాస్ పర్యటనలో కానీ రీసెంట్గా వెళ్ళిన డల్లాస్ పర్యటనలో కానీ ఓవరాల్గా మనకు ఒక 10 నుంచి 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. అట్లీస్ట్ మనకు అందులో 50% వచ్చినా 15 లక్షల కోట్లలో 7.5 లక్షల కోట్లు 7.5 కోట్లు అప్రాక్సిమేట్లీ మనకు 30 మళ్ళీ 50% వచ్చినా కూడా 3.5 లక్షల కోట్లు 3.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చినా మనము ఒక రకమైన పొజిషన్లో ఉన్నట్టే, అక్కడ మార్కెట్ స్టేబుల్ అవుతున్నట్టే. సో డెఫినెట్గా ఫోర్త్ సిటీ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. మనం చూస్తున్నటువంటి పరిణామాలు మనకు ఆల్రెడీ మెట్రో ఫేజ్ శాంక్షన్ అయిపోయినది. ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే శాంక్షన్ అయినది. మనకు ఆల్రెడీ రీసెంట్గా చేసుకున్న ఎంఓఎస్ కానీ దట్ కనెక్టివిటీ పరంగా శ్రీశైలం హైవేను డెవలప్ చేస్తున్నారు, సేమ్ టైం సాగర్ హైవేను డెవలప్ చేస్తున్నారు. సో ఈ 2 హైవేల మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ పైప్ లైన్లో ఉంది, గ్రీన్ఫీల్డ్ హైవే పైప్ లైన్లో ఉన్నాయి. దాంతోపాటు మనకు ప్రతి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. మా దగ్గర రండి, ల్యాండ్ అవైలబిలిటీ ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టి మీకు స్కిల్ ఎంప్లాయీని ప్రొవైడ్ చేస్తున్నామని మనం ముందే భరోసా ఇస్తున్నాం. ఆనంద్ మహేంద్ర లాంటి ఒక చైర్మన్ తీసుకొచ్చి మనం దానికి చైర్మన్ చేసినామంటే మన క్రెడిబిలిటీ కానీ మన గవర్నమెంట్ యొక్క ఇది కానీ అవతల ఇన్వెస్టర్కి అర్థమైపోతుంటుంది. సాగర్ హైవే కూడా విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. మధ్యకాలంలో ఎక్కువ విజిటర్స్ కూడా ఆ ప్రాంతం వైపు చూస్తున్నారు. ల్యాండ్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని కూడా ఒకసారి ఎంక్వైరీకి వెళ్తున్నారని చెప్పి కూడా విన్నాం. అప్ టు మాల్ వరకు మంచి డిమాండ్ ఉందని చెప్పుకుంటున్నాం. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో మనకు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మనకు ఇబ్రహీంపట్నం వరకు సిటీ కనెక్టివిటీ ఆల్మోస్ట్ దగ్గర పడింది. అక్కడ మనము ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వస్తే 20-25 వేల గజం నడుస్తుంది. మనం ఇబ్రహీంపట్నం నుంచి యాచారం మధ్యలో కూడా 18, 17, 20 వేల లోపు ఉంది. యాచారంలో సరౌండింగ్ చూసుకుంటే మనకు 15, 16, 18, 14, మనం ఇంకొంచెం మీరు అప్ టు మాల్ వరకు చూస్తుంటే 10-12లో కూడా దొరికే అవసరం ఉంది. ఇప్పుడు అదే మనకు లైఫ్ సైన్స్ హబ్ ఎక్కువ ప్లేసు మనకు సాగర్ హైవేలో వస్తుంటుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి మేడిపల్లి కానీ ఈ ప్రాంతంలో నంది వనపర్తి ఇదంతా చూస్తే మనకు 12,000, 10,000, 13,000 ఈ రేట్లో దొరకడానికి మంచి ప్రైస్. డెఫినెట్గా మంచి ప్రైస్. మనకు 10,000 గజము మారుమూల ప్రాంతంలో పోయినా దొరకట్లేదు ఇవాళ. ఏదైనా ఊరికి వెళ్ళి రోడ్డు పక్కన నాకు 10,000 గజం అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి ఇది. హైదరాబాద్కు అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ 25-30 minutes ఆఫ్ జర్నీ. దట్టు అక్కడ ఒక సిటీ రాబోతుంది, ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీస్ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. డెఫినెట్గా ఎట్లా అవుతుందంటే మనం ఆన్ ఆఫ్ సడన్ సిటీ పెరగదు కదా. ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే 20 ఏళ్ళు ఆల్మోస్ట్. మనం 2004-05లో అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయితే 2026లో ఉన్నాం మనం. అంటే 20 years తర్వాత కదా మనం ఇంత డెవలప్మెంట్ చూసింది. అట్లీస్ట్ మనం కూడా 5-6 years అన్న వెయిట్ చేయాలి కదా అక్కడ ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ రావడానికి. అట్లీస్ట్ ఒక 5 years మనం వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్ సిటీలో ట్రెమెండస్ ఉంటుంది డెవలప్మెంట్స్. పొలిటికల్తో సంబంధం లేకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది. నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు, కానీ రియల్ ఎస్టేట్ అయితే ఇక్కడ ఆగదు అని చెప్పి కూడా మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తాం. మీకు హైదరాబాద్ అలాంటి టైంలో
ఈ పొలిటికల్ ఎఫెక్ట్ కూడా కాస్త చూపిస్తుంది ఈ మధ్యకాలంలో అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు ఉంటుంది పొలిటికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏమన్నా చేంజ్ అవుతాయా, వీళ్ళు ఏమన్నా బెస్ట్ డిసిషన్ తీసుకుంటారా, లేదా వీళ్ళకి అనుకూలంగా ఏమైనా డిసిషన్ రాకపోతే మనం ఏమైనా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కంపల్సరీ 6 months to 1 year ప్రతి డెవలపరు కంపల్సరీ వెయిట్ చేస్తాడు. సో ఈసారి అదే జరిగింది. ఎందుకంటే మనకు 2 తెలుగు స్టేట్లు ఉండడం వల్ల 3 సార్లు ఎలక్షన్స్ అది మనకి ఇక్కడ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ సేమ్ టైం అక్కడ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ జరగడం, ఈ ఆల్మోస్ట్ ఒక 6 months మనకు వెయిటింగ్ పీరియడ్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎక్కడ బెస్ట్ పాలసీస్ అని చూసే క్రమం ఎక్కువ జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక 1 year టైం వేస్ట్ అయింది. ఈలోపు గవర్నమెంట్తో పాటు ఏంటంటే బయట ఉన్నటువంటి మార్కెట్ ప్లస్ వరల్డ్ ఎకానమీ రెసిషన్ ఉండడము, మార్కెట్ ఎంత స్పీడ్గా లేకపోవడము, మేజర్గా ఏంటంటే ఐటీ రెసిషన్ రావడం వల్ల చాలా మార్కెట్ స్లో అయింది. మన దగ్గర మేజర్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఐటీ వాళ్ళే ఉంటారు. సో ఐటీ రెసిషన్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించారు. ఎందుకంటే ఎప్పుడు పరిస్థితుల్లో ఎవరు జాబ్ వద్దో ఏమవుద్దో అనే ఉద్దేశంతో వాళ్ళు తగ్గారు. గతంలో చూస్తే మనకు ఐటీ ఇన్వెస్టర్స్ 70% ఉంటారు మార్కెట్లో, 60 to 70%, రిమైనింగ్ 30% రిమైనింగ్ వాళ్ళు అందరూ ఉంటారు. బట్ ఐటీ ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడే ఎక్కువ మన దగ్గర ఇన్వెంటరీ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 2 ప్రశ్నలతో ముగిస్తాను. తప్పకుండా మీరు స్పష్టంగా నిజాయితీగా సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు మీరు మార్కెట్లోకి వచ్చి? ఆల్మోస్ట్ 15 years అవుతుంది. 15 years కంప్లీట్ అయిపోయింది. ఈ 15 yearsలో డిజిటల్ మార్కెట్ ఏ విధంగా పెరిగింది అండ్ ప్రమోషన్స్ విషయంలో తీసుకున్నాం అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చాయి. అంటే మినిమం నాలెడ్జీ లేని వాళ్ళకి కూడా అంటే మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో దీన్నే చాలామంది తెలియక తెలుసో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయటం ఏదో జరుగుతుంది. కానీ వన్స్ ఒకసారి దాంట్లో దిగిన తర్వాత మళ్ళీ వెనక రావడం కష్టమైపోయి అంటే ఇట్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది బయట చెప్పుకోలేక ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఇంతవరకు బయటికి రాలేదు కానీ ముందు ముందు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఎంతవరకు ఇది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? అంటే ఒకప్పుడు యాడ్స్ రూపంలోనే ఉన్నాయి, పెద్ద పెద్ద హీరోలతోటి యాడ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, జస్ట్ సోషల్ మీడియాలో కొంతమందికి 1 లక్ష మంది 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. సో దాన్ని చూడటం, ఇమీడియట్గా వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం, రకరకాలుగా ప్రభావాలకు గురవటం ఇలా జరుగుతున్నాయి. దీనిపై మీ ఉద్దేశం ఏంటి? డిజిటలైజేషన్ పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది మార్కెట్లో. 2018లో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ 2022-23 వచ్చేసరికి బాగా పుంజుకుంది మార్కెట్లో. 2023 నుంచి మార్కెట్ చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ మా డిజిటలైజేషన్ చాలా స్పీడ్గా అవుతుంది. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్ పెరిగారు, మార్కెట్ గేమ్ చేంజెస్ వచ్చారు, దాంతోపాటు సపరేట్ డిజిటల్ యాక్టివిటీ చేస్తామని ఆఫీసెస్ పెట్టారు, సో సర్వీసెస్ పెట్టారు. సో దీనివల్ల అవుతుందంటే ఒకటి బిజినెస్ మ్యాన్కు తన ప్రోడక్ట్ని తన అందరి కస్టమర్కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఆండ్రాయిడ్ మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు. సో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్కి కానీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్కి కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి రీచ్ అవ్వడానికి యాక్సెసిబిలిటీ ఈజీగా పెరిగింది. అది నెంబర్ 1 అడ్వాంటేజ్. రెండోది మీరు చెప్పినటువంటి ఏదన్నా డిసడ్వాంటేజ్ ఉన్నాయంటే డెఫినెట్గా ఉండొచ్చు, కొన్ని ప్రాజెక్ట్లో ఉంటాయి. ఈ డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కంపల్సరీ లీగల్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి మనకు, అవి చెక్ చేయాలి. మేజర్గా మీరు చూస్తున్న ప్రాపర్టీ ఉందనుకో, హెచ్ఎండి లిమిట్స్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఫ్లాట్కి వెళ్ళారనుకోండి, లేదా అపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి, దీనికి హెచ్ఎండి ఉంటుంది, దానికి హెచ్ఎండిఏ ఉంటుంది, అప్రూవల్స్ ఉంటాయి. ఎల్పి లేఅవుట్ పర్మిషన్స్ ఉంటాయి, దానికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేఅవుట్ పర్మిషన్ ఉంటుంది. సేమ్ టైంలో రేరా ఉంటుంది, లింక్ డాక్యుమెంట్ ఉంటుంది, సేల్ డీడ్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, డెవలప్మెంట్ రేషియో ఉంటుంది. ఇవన్నీ చెక్ చేయాలి మనం. ఇవన్నీ చెక్ చేయకుండా ప్రాజెక్ట్ ఉంది కదా అని ఇన్ఫ్లుయెన్సర్ మీకుంటే ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇవన్నీ చెక్ చేయడు. దానివల్ల జరిగే నష్టాలు ఏంటి? డెఫినెట్గా నష్టం ఉంటుంది. అన్నీ చెక్ చేయకుండా ఉంటే ఇన్ఫ్లుయెన్స్ నాకేం సంబంధం లేదంటే రేపు అవసరమైతే వీడియో డిలీట్ చేసుకుని కూర్చుంటాడు, అంతే. సో మనము దీన్ని లీగల్గా మనం ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనము ఇవన్నీ చెక్ చేయాలి. మనం ఇటువంటి లీగల్ ఇష్యూస్ రియల్ ఎస్టేట్ ఎంత వెతికినా కానీ ఎక్కడో ఒక మూల మళ్ళీ ఒక లూప్ హోల్ దొరికిద్ది అంటారు. ఎంత తెలుసుకున్నా కానీ ఎక్కడో ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది. నేనేమంటా అంటే ఇప్పుడు ప్రతిసారి చెప్పేది, మీరు ఒక 50 lakhs పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఒక 15,000 10,000 పెడితే లీగల్ ఒపీనియన్ వస్తుంది మీకు. ఏదో అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఇవాళ ప్రతి కంపెనీ కూడా మీకు లింక్ డాక్యుమెంట్ ఇస్తుంది, ఏదైనా ప్రొవైడ్ చేస్తుంది. నీ లీగల్ ఒపీనియన్ బాగాలేకపోతే నా డబ్బులు నాకు రిఫండ్ చేయి, నేను కట్టిన బుకింగ్ అమౌంట్ ఇనిషియల్ పేమెంట్. లేదు నాకు లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా ఉంటే నీ దగ్గర బుక్ చేస్తా. అది ముందుగా మాట్లాడుకొని వెళ్ళి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు 15,000 కోసం ఆలోచిస్తే 50 lakhsకి ఎఫెక్ట్ అవుద్ది. సో అది లేదు, మీకు ఎవరైతే అడ్వైజర్ వచ్చాడో మీ దగ్గర అడ్వైజర్ ఎవరైతే చెప్పారో అతన్ని అడగండి.
మీకు ఎల్పి నెంబర్ ఉందా, రేరా ఉందా, సేల్ మీరు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఏ మోడ్ ఆఫ్లో డెవలప్మెంట్ చేస్తున్నారు, మీ రేషియో ఎంత, మీ రేషియోలో ఏ ఫ్లాట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయొచ్చు మనం. లేదు మనం ఈసీ తీసాము, ఈసీ తీస్తే ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నీ మనం బేసిక్ అన్నీ మనం జనరల్గా చూసేటన్నీ తెలుస్తాయి. లేదు ఇంకా ఇన్డెప్త్గా చెక్ చేయాలంటే మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఇది డెఫినెట్గా తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఏ విషయమైనా ఏ టెక్నాలజీ వచ్చినా మంచి చెడు రెండు ఉంటాయి. మంచిని ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి, చెడుని మనం ఫైండ్ అవుట్ చేసేసి అంటే నేను ఎందుకు అడిగా అంటే ప్రశ్న, డిజిటల్ వచ్చిన తర్వాత ఒకసారిగా మార్కెట్ని హైక్ తీసుకుని వెళ్ళారు. ఓకే, లాస్ట్కి స్లో డౌన్ అయిపోయింది. అవును. అంటే ఇప్పుడు ఇవాళ ఏమైందంటే ఈవెన్ వెజిటేబుల్ అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ చేస్తున్నారు. ఎస్. మా దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ మార్కెట్ కొత్తదనం క్రియేట్ చేసుకున్నారు. ఎవరికి తగ్గిన స్పేస్ వాళ్ళు క్రియేట్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇవాళ ఎంత రీచబుల్ ఉంటే అంత బిజినెస్ జరిగే అవకాశం ఉంది. సో మార్కెట్లో ఎక్కువ పోవడానికి ఛాన్స్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాని నమ్ముకొని చేస్తున్నారు. ఇదే సోషల్ మీడియాని నమ్ముకొని కొన్ని అద్భుతాలు చూశారు. ఇదే సోషల్ మీడియాని చూసుకొని నష్టపోయారు. అవును. ఎప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్తుండే కదా, ఇవాళ ఏఐ వచ్చింది, ఏఐ వల్ల కంటెంట్ క్రియేటర్స్ అవుతున్నాయి, ఏఐ వల్ల బ్లఫ్ వీడియోలు చేసి పంపిస్తున్నారు, ఫేస్ మాస్క్ చేసి పంపించేస్తున్నారు. సో ఏఐ వాడుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది, దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నారు. సో టెక్నాలజీ మనం మంచి ఏమైనా చేస్తారు, ఎవరు కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా దీంట్లో తయారవుతున్నారు. సో దేనికి దానికి అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజ్ కూడా మార్కెట్లో ఉంటుంది. ఓకే, మార్కెట్ ఏంటి సార్ పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్? లాస్ట్ 2 years కంప్లీట్ అయిపోతుంది గవర్నమెంట్. నవంబర్ నుంచి కొద్దిగా మార్కెట్ పాజిటివ్గా కనపడుతుంది. మనకు మధ్యలో సంక్రాంతిలో ఒక 1 month మార్కెట్ ఎంత పర్సెంటేజ్ అప్ పెరిగింది? డెఫినెట్గా మనకు అంతతో కంపారిజన్ 20-25% మార్కెట్ పెరగడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అంటే గవర్నమెంట్ పాలసీస్ ఒకటి, మార్కెట్ రెసిషన్ నుంచి స్టేబుల్ అవుతుండడం ఒకటి, 2 ఇంకొద్దిగా మార్కెట్ స్టేబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గోల్డ్ ప్రైస్ ఒకటి అన్సర్టనిటీ ఒకటి తగ్గాలి, రెండోది షేర్ మార్కెట్ కొంతవరకు పర్లేదు స్టేబుల్ అవుతుంది. సో ఇవన్నీ తగ్గుతూ ఆల్మోస్ట్ మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయినట్టు. ఇంకో 6 monthsలో మార్కెట్ పడుతుంది. అయినప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రాపర్టీ తగ్గినాయి లాస్ట్ 2 years నుంచి. ఎవరు కూడా ఏ ఇన్ఫ్రా కంపెనీ కానీ డెవలపర్ కంపెనీ కానీ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయలేదు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులనే సేల్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 2 months నుంచి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది మార్కెట్లో. సో డెఫినెట్గా మార్కెట్ ఇప్పటి నుంచి పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే క్లయింట్స్ కూడా పెరిగారు, అంతకుముందు ఉన్న కంపేర్ చేస్తే 5-10% క్లయింట్స్ ఓవరాల్గా పెరిగారు గతంతో కంపేర్. స్టార్ట్ అయ్యి అంటున్నారు, ఏ వైపు ఎక్కువ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ వెస్ట్ సౌత్ ఎక్కువగా ఉంది ఇప్పుడు, సౌత్ వెస్ట్, షాద్ నగర్ అట్ సేమ్ టైం ఫ్యూచర్ సిటీ, ఈ 2 మార్కెట్ బాగా నడుస్తున్నాయి. ఎందుకంటే కొద్దిగా ప్రైస్ వైజ్ కానీ లేకపోతే సిటీ కనెక్టివిటీ పరంగా కానీ న్యూ డెవలప్మెంట్స్ కానీ న్యూ సెచెస్ రావడం వల్ల ఏంటంటే బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఈ 3 హైవేల్లో కొంచెం మార్కెట్ కనపడుతుంది. వెస్ట్ కొద్దిగా స్లో అయింది, ఎందుకంటే ప్రైసెస్ కొద్దిగా ఎక్కువగా పెరగడం వల్ల వెస్ట్ స్లో అయింది. కొద్దిగా దూరం వెళ్ళాల్సి వస్తుంది, అప్ టు సదాశివపేట దాకా వెళ్ళాల్సిన దానివల్ల కొద్దిగా తగ్గింది. ఇటు మళ్ళీ భువనగిరి వరకు కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్టేబుల్గా నడుస్తుంది. ఎంప్లాయీస్ అండ్ ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయా? తగ్గాయండి. మార్కెట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్గా ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా 60-70% ఇన్వెస్టర్స్ అంతా కూడా ఐటీ వాళ్ళే ఉంటారు మార్కెట్లో. సో అది ఐరైజ్ కానీ, అపార్ట్మెంట్ కానీ, విల్లా కానీ, ఓపెన్ ఫ్లాట్ కానీ, ఏదైనా కానీ ఓవరాల్ మార్కెట్ షేర్లో వాళ్ళది ఒక 60-70% ఉన్న అట్లీస్ట్ ఒక 50% ఉన్న వాళ్ళది ఉంటుంది. సో మార్కెట్ రెసిషన్ వల్ల అంటే మొన్నటిదాకా వాళ్ళు కూడా భయపడ్డారు, ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ అయింది మార్కెట్, వాళ్ళు బయటకు వస్తున్నారు ఇప్పుడు. సో ఫైనల్గా ఇటు పక్క గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ ఏమో స్టేబుల్గా ఉంది, గ్లోబల్ క్లాసెస్ వచ్చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా తట్టుకొని రియల్ ఎస్టేట్ మళ్ళీ ఎప్పుడు పూర్వవైభవం తీసుకుని వచ్చే అవకాశం? డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి ఎప్పుడూ అడ్డు ఉండదు. మీరు గతంతో 2009 నుంచి 2014 తెలంగాణ రిజిస్ట్రేషన్ కానీ, 2018 నుంచి 19 నుంచి 22 వరకు కోవిడ్ ఇష్యూస్ కానీ, ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ రెసిషన్ కానీ, ఇలాంటి ఎంత పెద్ద విపత్తులు దాటొచ్చాం మనం. తెలంగాణ రిజిస్ట్రేషన్ ఒక స్టేట్ మూమెంట్, అది ఒక స్టేట్ బైఫర్కేషన్ కోసం కొట్లాడే ఆ టైంలో రేట్లు పడిపోలేదు. తెలంగాణ మూమెంట్లో రియల్ ఎస్టేట్ మొత్తం కంప్లీట్ అదేం కాలేదు, వర్స్ట్ సిచ్యువేషన్లో ఏం లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి COVID-19 లాంటి
ప్రపంచ విపత్తు వచ్చినప్పుడు కూడా మనము రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది తప్ప తగ్గలేదు. ఇవాళ మార్కెట్ కొంచెం రెసిషన్లో ఉన్న విషయం ప్రపంచం అంతా ఉంది. మన దగ్గర ఒక తెలంగాణలో మార్కెట్ ఏం తగ్గలేదు. ఇవాళ ప్రపంచం అంతా మార్కెట్ స్లోగానే ఉంది. కంపారిటివ్లీ మనం అదర్ స్టేట్స్తో కానీ నోయిడా, మహమ్మదాబాద్, పూణే, బెంగళూరుతో కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్ ఇంకా కొద్దిగా పాజిటివ్గానే ఉంది. ఓపెన్ ప్లాట్ మార్కెటింగ్లో కానీ హై రైజ్లో కానీ. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినట్టయితే మీరు మనము ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఒకటి క్రియేట్ చేయబోతున్నాం ఇక్కడ. దాంతోపాటు మెట్రో కనెక్టివిటీ పెంచబోతున్నాం. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ అనే ఒక కొత్త సిటీ నగరాన్ని ఇక్కడ చండీగఢ్ అండ్ కోబ్జన్ సిటీ లెవెల్ మోడల్లో, ఇంటర్నేషనల్ సిటీ లెవెల్ మోడల్లో నెట్ జీరో పొల్యూషన్ సిటీతో ఇక్కడ ఒక సిటీ కట్టబోతున్నాం. దాంతోపాటు ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ ట్రైన్స్కి అప్రూవల్స్ తెచ్చుకున్నాం. దాంతోపాటు మనకు ఎగ్జిస్టింగ్లో ఫార్మా మనం క్యాపిటల్ హైదరాబాద్ అనేది ఫార్మాకి క్యాపిటల్, రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ మనది హైదరాబాద్. వీటితో పాటు మనకు మెట్రో కనెక్టివిటీ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, రేడియల్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ రాబోతున్నాయి. ఈ ఎగ్జిస్టింగ్ సెజెస్తో పాటు లాస్ట్ 3 years వచ్చినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, గతంలో ఉన్నటువంటి ఏరోస్పేస్ సెంటర్స్ కానీ, డిఫెన్స్ సెంటర్స్ కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్ మార్కెట్ మీద డెఫినెట్గా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మార్కెట్ గ్రో అవడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు పైప్ లైన్లో ఉన్నాయి, కొన్ని బ్రేక్ ఈవెన్లో ఉన్నాయి. హైదరాబాద్ పెరగడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు లాస్ట్ 6 months 1 year చూసినట్టయితే 100 కోట్ల నుంచి 177 కోట్ల వరకు మనం ఎకరం ల్యాండ్ పోయిందంటే హైదరాబాద్ మార్కెట్ పాజిటివ్గా గ్రో అవుతున్నట్టే. ఇది డెఫినెట్గా గ్రో అవుతుంది. ఇవాళ మనము షామీర్పేటలో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీ కానీ, ఫ్యూచర్ సిటీకి వచ్చేటువంటి జీనోమ్ వ్యాలీ 2 కానీ, మన ఫార్మా రీసెర్చ్లో కానీ, అదేవిధంగా పోలేపల్లి, రాజాపూర్, చంద్రవెల్లి, సీతారాంపూర్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో వచ్చిన డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెజెస్ కానీ, ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ సిటీ గ్రో అవడానికి, ఎస్పెషల్లీ సౌత్ హైదరాబాద్ కానీ, ఇటు వెస్ట్ హైదరాబాద్లో నిమ్జ్ కానీ, నార్త్ హైదరాబాద్లో ఉన్న కండకోయ ఐటీసీజ్ కానీ, ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు రయాచ కానీ, ఇన్ఫోసిస్ ఐటీ పోచారం కానీ డెఫినెట్గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంది. ఇవాళ సిటీ అవుటర్ రింగ్ రోడ్ దాటింది. అప్ టు అవుటర్ రింగ్ రోడ్ నుంచి 15 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ప్రతి ప్రాంతం కూడా డెవలప్మెంట్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది, గ్రో అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం క్యాపిటల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, క్యాపిటల్ ఆఫ్ ది రీసెర్చ్, క్యాపిటల్ ఆఫ్ ది ఫార్మా ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా సిటీ పెరగడానికి ఛాన్స్ ఉంది తప్ప మనకి ఎక్కడ స్టేబుల్గా మార్కెట్ ఉంటుంది, మార్కెట్ పడిపోతుంది, రియల్ ఎస్టేట్ ఉండదు అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం పెద్ద పెద్ద విపత్తులు దాటి వచ్చినప్పుడే అప్పుడే మార్కెట్ పడిపోలేదు. ఈ రెసిషన్ అనేది, స్టాగ్నేటివ్ మార్కెట్ అనేది కొంతవరకు మాత్రమే, కొంత లిమిటెడ్ టైం వరకు. ఇది పాజ్ లాంటిది. ఈ పాజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎంత మార్కెట్ పెరుగుతుంది అనేది మనం ఎప్పుడైనా జరగవచ్చు. 1 day టైంలో జరగవచ్చేది. ఇవాళ మార్కెట్లో ప్రోడక్ట్ కూడా అవైలబిలిటీ తగ్గుతుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో మార్కెట్ చేస్తున్నాము, ప్లాట్లు పెరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫామ్ ల్యాండ్స్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు తప్ప అమ్మే వాళ్ళకి పెరగట్లేదు. ల్యాండ్ అవైలబిలిటీ ఏం పెరగట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు ఇటు చూసినట్టయితే జైరాబాద్ కానీ, ఇటు చూస్తే జడ్చర్ల వరకు కానీ, ఇటు చూస్తే చౌటుప్పల్, నార్కట్పల్లి కానీ, ఇటు చూస్తే భువనగిరి, జనగాం వరకు కానీ. సో మార్కెట్ పెరిగింది. ఇలా అవైలబిలిటీ ల్యాండ్ హైవే ఎమ్మటి కానీ, హైవే నుంచి 10 కిలోమీటర్ల వరకు ల్యాండ్ లేదు. సో ఇన్వెస్టర్ పెరుగుతున్నారు తప్ప మన ల్యాండ్ సేల్ చేసే వాళ్ళు ఏం పెరగట్లేదు. ఎక్కడ కూడా ల్యాండ్ అవైలబిలిటీ కూడా తగ్గుతుంది. సో ఎవరైనా కానీ రీజనల్ రింగ్ రోడ్డు రాకముందు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. వచ్చిన తర్వాత ఎట్లా కొనలేం. సో ఫైనల్గా ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొని ఉంది. చాలామంది ఇన్వెస్ట్ చేయాలా లేదా అని ఒక ఆలోచనలో ఉన్నారు. కొంతమంది ఏమో బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారండి, ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇది రైట్ టైమా కాదని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. మీరు అన్నట్టు ఆ తర్వాత ఏది RRR కంప్లీట్ అయిపోతే ఇంకా ఫ్యూచర్లో కొనలేమని చెప్పి అంటున్నారు కాబట్టి మీరేం చెప్తారు? అంటే మన ఒక బడ్జెట్ని బట్టి ఉంటుంది అండి. ఎట్లా అంటే ఇప్పుడు మనము గతంలో చెప్పినట్టుగా ఫస్ట్ ప్రియారిటీ నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ చూస్తాం. ఇలా అవుటర్ రింగ్ రోడ్ పక్కన 25 నుంచి మొదలు పెడితే 30,000 గజం వరకు, 25 నుంచి 30,000 గజం ఉంది. మీరు మనకు అర్బన్ టౌన్స్గా డెవలప్ అవుతున్నటువంటి షాద్ నగర్ కానీ, కడతాల్ కానీ, ఇబ్రహీంపట్నం, యాచారం కానీ, చౌటుప్పల్ కానీ, అటుపోతే మనకు బీబీ నగర్, గట్కేసర్, బీబీ నగర్, భువనగిరి వరకు కానీ, ఇటు వెళ్ళినట్టయితే మనకు షామీర్పేట నుంచి కొంచెం ప్రజ్ఞాపూర్ వరకు కానీ, అటు వెళ్తే మనం సదాశివపేట సరౌండింగ్లో కానీ, జైరాబాద్ వరకు ఈ టౌన్లకు నియర్ బై, టౌన్కు ఒక 5 to 6 కిలోమీటర్ నియర్ బైలో మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్కి అనుకూలంగా ఎక్కడ ప్రాపర్టీస్ అక్కడ కొనేయండి. ఎందుకంటే నెక్స్ట్ డెవలప్ అయ్యేటువంటి టౌన్స్ అన్నీ కూడా ఇవి.
ఎందుకంటే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ, నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ, రెండు ఒకటి ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో డెవలప్ అవుతున్నటువంటి టౌన్స్ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సెడ్జెస్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాంతోపాటు హైదరాబాద్లో హిల్ పాలసీ వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ, ఈ కంపెనీలు అన్నీ కూడా అవుట్స్కట్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో రాబోతున్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో కంపెనీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ అర్బన్ టౌన్స్ ఏవైతే మనం డెవలప్ అవుతున్నాయని చెప్తున్నామో డెఫినెట్గా ఈ టౌన్లో ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు లైక్ మనకు షాద్నగర్ టౌన్ ఉంది. షాద్నగర్ చుట్టూ ఆల్రెడీ 5 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ హిల్ పాలసీ వల్ల ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ ఈ 5 సెజ్లలోకి వచ్చినప్పుడు ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా షాద్నగర్ షిఫ్ట్ అవ్వాలి. సో షాద్నగర్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ప్రాపర్టీలో ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేశారో లేదా ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ ప్రైస్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, స్పీడ్గా అర్బనైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా సెకండ్ టౌన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ మధ్యలో డెఫినెట్గా ఆ టౌన్లు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ టౌన్లకు నియర్ బై ప్లేస్లలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మన అప్రిషియేషన్ ఉంటుంది. దాంతోపాటు మన అవసరాలకు కానీ, భవిష్యత్తులో పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ, పిల్లల అవసరాలకు కానీ డెఫినెట్గా మనం ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఉపయోగపడుతుంది. లాస్ట్ 3 years నుంచి మనం కనుక గమనించామంటే రేట్లు తగ్గుతాయని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, బేసిక్గా నాకు తెలిసి మరి ఇంతవరకు తగ్గినట్టు ఎక్కడ కనిపించట్లేదు. రేట్ తగ్గదు సార్. రేట్ అసలు తగ్గదు. రేట్ ఎందుకు తగ్గుతుంది చెప్పండి? ఇవాళ పెట్రోల్ ప్రైస్ తగ్గిందా, గోల్డ్ ప్రైస్ తగ్గిందా, ల్యాండ్ ప్రైస్ మాత్రం ఎందుకు తగ్గుతుంది? తగ్గదు. ఎప్పుడు ల్యాండ్ ప్రైస్ ఎందుకు తగ్గుతుంది అన్నప్పుడు ఏంటంటే ఒకటే రీజన్, ఆ ఇన్వెస్టర్కి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. సో తనకి అవసరాలకి ఇమీడియట్ క్యాష్ వస్తుందంటే తన యొక్క ప్రాఫిట్ తగ్గించుకొని ఇస్తాడే తప్ప తను లాస్లో ఇవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 CR పెట్టి ల్యాండ్ కొన్నాను, నేను 1.6కో 1.8కి అమ్మను కదా, అట్లీస్ట్ 210కో 2.5కో అమ్ముతాను. బ్రేక్ ఈవెన్లో అమ్ముకుంటాను తప్ప లాస్ట్లో అమ్ముకోను కదా. సో ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళ మార్కెట్ లేదు కదా, 20,000 గజం ఉంది, 15కి ఇస్తావా, 10కి ఇస్తావా, ఎలా వస్తుంది, ఎలా పాసిబుల్ అవుతుంది? అది మార్కెట్లో వినిపిస్తుందా? డెఫినెట్గా అడుగుతుంటారు, వస్తుంటారు. మార్కెట్ లేదు కదా సార్, ఇవ్వచ్చు కదా, 10,000 గజం ఇవ్వచ్చు కదా. మనకు ల్యాండ్ ప్రైస్ 10,000 గజం ఇవ్వాలి అంటే నేను కొన్నది తక్కువ ఉండాలి. నాకు 5,000కో 6,000కో పడితే నీకు 10,000 అమ్ముతాను నేను. ఎందుకంటే మళ్ళీ దాన్ని HMDA ప్రకారం డెవలప్ చేయాలి కదా, రేరా తేవాలి కదా, యాజ్ పర్ డెవలప్మెంట్ ప్రకారం 12 ఎమ్యూనిటీస్ అయితే నేను ప్రొవైడ్ చేయాలి కదా. సో ఇవన్నీ మెయింటెనెన్స్, ఇవన్నీ నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి నేను ఆ పొజిషన్లో ఉండి చేస్తున్నప్పటికీ నేను కూడా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో అవన్నీ లేకుండా ఇవ్వమంటే కాదు. అందుకే మార్కెట్లో ఎప్పుడు కూడా రేట్లు పడిపోవు తప్ప, పెరగడమే తప్ప తగ్గడం ఉండదు భూమి విషయంలో. దట్టు హైదరాబాద్ లాంటి సిటీకి, హైదరాబాద్ లాంటి ఇటువంటి నగరానికి మెట్రోపాలిటన్ నుంచి కాస్మోపాలిటన్ సిటీ లాంటి అవుతున్నటువంటి ఇటువంటి సిటీస్కి రేటు పెరగడమే తప్ప తగ్గడం అనేది మార్కెట్లో చూడరిక రాదు. అది ఆ టైం దాటొచ్చాం మనం, ఆ పీరియడ్. మాట చెప్తున్నారు, నేను రాష్ట్రాలతో పోటీ పడలేదు, ప్రపంచంతో పోటీ పడుతున్నాను డెవలప్మెంట్ విషయంలో చెప్పిందే 10 సార్లు చెప్తున్నారు ఆయన. అవును, అందుకే కదా మనం ఫ్యూచర్ సిటీ నెట్ జీరో పొల్యూషన్ సిటీ అని చెప్తున్నాము. కోబ్జన్ లాంటి సిటీ నగరాన్ని నిర్మించబోతున్నాం అని చెప్తున్నాము. మనం హైదరాబాద్ మూసీని కూడా ప్రక్షాళన చేసి దాన్ని ఫిల్టర్ వాటర్ చేసి గార్డెనింగ్ బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్తున్నాం. సో ఇవంతా కూడా మనము ప్రపంచంలో వేరే నగరాలతో పోటీ పడడం, లైక్ మనకు సింగపూర్, మలేషియా కానీ, ఇప్పుడు జపాన్లో ఒక్కొక్క నగరంతో కానీ ఇవన్నీ చూస్తుంది. ఎందుకంటే హైదరాబాద్కు ఆ స్కోప్ ఉంది, ఆ డెవలప్మెంట్ ఇక్కడ చేయొచ్చు మనము. అటువంటి ఉన్నటువంటి నగరం మన హైదరాబాద్. సో అందుకే ఆ మాట ప్రతిసారి గవర్నమెంట్ చెప్తుంది. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం వెళ్ళినప్పుడు ప్రతి కంపెనీ మన దగ్గర రావడానికి ఇష్టపడుతుంది. మనము గ్లోబల్ సమ్మిట్ కానీ, అంతకుముందు వరల్డ్ బ్యూటీస్ సంబంధించినటువంటి అది కూడా ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం ప్రపంచం వైపు చూస్తున్నాం, ప్రపంచం మన వైపు చూస్తుందనే ఉద్దేశంతోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి. నేను మీ రాజేష్ రెడ్డి అండి. ఏదైనా మీరు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456.